ముమ్మిడివరంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ప్రజలపై పడకూడదు అంటూ పల్లెపాలెం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసింది అంటూ దుష్ప్రచారం చేశారు అంటూ మండిపడ్డారు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ओम पूर्वाभ्यां नमः श्रीमान तादिमान गोत्रः अगुगणवद्रवस्या वेंकटसतीशकुमारं जहादमवत्रे हमस्या सुपुत्रगाणां सुभद्रगाणां सुबान्धवानां सकलवारकाणां श्यामस्तैर्धैर्यवीर्य अभयायनाल जयेश्वर्या वरुचत्वं श्रीमान गोत्रः कश्यपगोत्रोद्भवस्या बालकृष्णं जहादमवत्रे हमस्या सरस्वतीनं जहादपुत्रगाणां श्यामस्तैर्धैर्यवीर्य अभयाल जयेश्वर्या वरुचत्वं श्रीमान गोत्रः वाल्मीकिगोत्रस्या प्रवीणकुमारं जहा नमोवत्रे हमस्या सुपुत्रगाणां सुभद्रगाणां सुबान्धवानां सकलवारकाणां श्यामस्तैर्धैर्यवीर्य अभया आयनाल जयेश्वर्या वरुचत्वं संपूर्ण ग्रह प्रसाद निष्ठां यार्थवृत्तं ज्ञानभक्तमोक्षवधिकत्वं ओम शान्ताकारं भजगदयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसुदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ओं नमो नारायणाय आत्माविसमेत वेंकटेश्वर स्वामिने नमः प्रार्थना नमस्कारान् समर्पयामि गन्धं पुष्पं गोपं देवं नैवेद्यं नारिकेलसहित कदलीफलसहित महानैवेद्यं समर्पयामि नमस्तु ओम नमः स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा क्रियन्ते महर्निशं मया दासोऽहं बुद्धिमान् भक्त्वा समस्त सर्व जनार्दन सर्व वेंकटेश्वर सर्व अपराधं क्षमकर्मं स्वामी అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 రోజుల నుంచి ఏదైతే ఒక చర్చ నడుస్తుంది, మనందరం కూడా హిందువులందరూ కూడా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుమలలో ప్రసాదం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలకు సంబంధించిన ఆయిల్ కలుషితమైందని చెప్పి దాంట్లో కలపడం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ ఒకటే ఆలోచించాలి, సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసాదం అది. మనందరం హిందువులందరూ కూడా ఇవాళ కలియుగ దైవంగా భావిస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు కానీ, తప్పు చేయాలనే ఆలోచన ఏ హిందువుడికి కూడా ఉండదు. ఇవాళ ముఖ్యంగా తిరుమల బోర్డుకు సంబంధించి ఇవాళ ఆ బోర్డులోనే మెంబర్గా చేశాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తిరుమల బోర్డుకు సంబంధించి, టీటీడీ బోర్డుకు సంబంధించి అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది ఇవాళ ఆ సంస్థ నామినేట్ చేయడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది తప్పితే బోర్డులో నిర్ణయాలు అనేవి ఇవాళ అక్కడ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా బోర్డుకు సంబంధించి ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితం అవుతారో అందరూ కూడా నాకు తెలిసి స్వామివారి పట్ల, అంటే వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి కలిగిన వాళ్ళు, హిందూ మతం మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ఆ బోర్డు సభ్యులుగా నియమితం అవుతూ ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నిత్యాన్ని పెంచడానికి, స్వామివారి భక్తి భావజాలాన్ని 10 మందికి తెలియచేయడానికి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే బోర్డు సభ్యుల నిర్ణయాలు కానీ, అక్కడ బోర్డు సభ్యుల ఆలోచనలు గాను ఉంటూ ఉంటాయి. అలాంటిది
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ దానిలో ప్రమేయం ఉన్నట్టు, అక్కడ ఏదైతే జరుగుతున్న విషయాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం. ఎందుకనంటే ఆయన కూడా ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కూడా ఆయన టైంలో కూడా పరిపాలన టీటీడీ బోర్డు పరిపాలన అనేది జరిగింది. ఇవాళ ప్రసాదం విషయంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో, ఆయన ప్రభుత్వంలో కూడా ఆ నెయ్యి అనేది ఏదైతే సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది క్వాలిటీ లేని నెయ్యిగా భావించి నిర్ధారించి అవి కూడా సుమారు ఒక 18 సార్లు రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న ఈఓ చెప్పడం జరిగింది. అలాగే మన ప్రభుత్వంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో కూడా ఇంచుమించు ఒక 15-16 సార్లు అక్కడ ఉన్న నెయ్యి క్వాలిటీ లేదనే ఉద్దేశంతో వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇదంతా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇది ఏ బోర్డు సభ్యులకు కానీ, బోర్డులో పనిచేసిన చైర్మన్లకు కానీ, అలాగే ముఖ్యమంత్రుల గారికి ఎవరికి ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా సుమారు ఒక 300 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే నడుస్తూ ఉంటది. అక్కడ అందరికీ తెలుసు, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉంటే L1 ఎవరైతే తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు టెండర్ వాళ్ళకి దక్కించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన ఏదైతే క్వాలిటీ టెస్టింగ్ కి సంబంధించిన ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్లయితే అది వంటశాలకు పంపిస్తారు, లేదన్నట్లయితే వెనక్కి పంపడం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని పాడు చేయడానికో లేకపోతే హిందూ మనోభావాలను దెబ్బతీయడానికో ఇదేదో చేశారని చెప్పి దుర్మార్గమైన ఒక ఆరోపణ చేయడం అనేది చాలా దారుణం. అట్లాంటి ఎందుకనంటే రాజకీయాల్లో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హిందూ ధర్మం అనేది ధర్మాలని కొన్ని